నాన్న మీరేంటి ఇలా? రండి మామ రండి. నేను అంతేరా, ఏ పని చేసినా ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీరేంటి ఆఫీస్కేనా? ఏం పోతాలేరా, రేపు పొద్దుగలనే నేను మళ్ళీ ఇంటికి పోవాలా? ప్రయాణం బాగా జరిగిందా నాన్న? ఆహా, బాగా జరిగిందిరా. సరే మామ, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా. వద్దులేరా, నేను చెప్పొచ్చిన ఆయన తెస్తానన్నాడు. నువ్వు వచ్చి ఈడ కూర్చొని మాట్లాడు. ఊర్లో అంతా బాగున్నారా మామ? వాళ్ళకేంరా, గుండ్రళ్ళ ఉన్నారు. ఒరే వేమనా, కాస్త వేడి నీళ్ళు పెట్టరా. సరే నాన్న. బస్సులో అంతా చెమట వాసన కొడుతుంది. ఈలోగా ఈ లైన్ క్లీన్ చేసుకొస్తా. సార్ చెప్పండి. నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదండి. ఏ అదే నాన్న వచ్చారు. సర్లే పర్లేదు. థ్యాంక్ యూ సార్. రే అరుణ్, నిద్రలో అలా అన్నారా? నిన్ను బాధ పెట్టాలని కాదు. మీరు కూడా మాట్లాడితే నాతో ఎవరు మాట్లాడతారా? ఒరే నీ తప్పు లేకపోయినా కూడా అంత సులభంగా ఎలా క్షమాపణ చెప్పగలుగుతున్నావు? అమ్మటలంటదే అలాగనంటదే కోడి పిల్ల, అమ్మైనా అంటదే ఆయంట పట్టదే అన్ని కొడుకు పోలికలే. ఇంగనే కోడి కూతమనేసి. అర్రే, అప్పుడే టిఫిన్ వచ్చేసింది. భలే ఫాస్ట్గా తెచ్చావు కదరా పార్సలు. ఈయన చేతి మీద ఉందేంటి? బయలుదేరు బయలుదేరు, బడికి టైం అయిందిగా. తినండి మామ. రామయ్య శరమొకటే, రామయ్య జోడెవరే. నేను ఎవరికీ చెప్పుకోని విషయం ఏంటంటే, నేను మా నాన్న నుండి వీలైనంత తప్పించుకొని తిరుగుతుంటాను. ఆయన కల్మషం లేని ప్రేమకు నేను అర్హుని కానని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను ఒక ప్రయోజకుని. అది అబద్ధమనే నిజం నేను చెప్పలేను. సంతోషం, మిమ్మల్ని అందరినీ చూసిన. మీ అందరికీ పెళ్ళిళ్ళు కావాలని మనసులో కోరుకొని దేవునికి మొక్కినా. మా దేవుందిరా, ఏ నిమిషంలో కళ్ళు మూస్తామో మాకు తెలియదు కదా. వద్దన్న 100 బతుకుతావు మామ. చూడు, మా పిల్లలతో కూడా ఎలా తిరుగుతుంటావు. అవునవును, మీలాంటి పిల్లోళ్ళు బాగా చదివి పైకొచ్చి పేరు తెచ్చుకుంటే ఏ తల్లిదండ్రులైనా సులభంగా బతికేరు. అయినా మా దేవుందిరా చీకా చింత, తినడం పడుకోవడం, అదే మా లైను. సర్లేగానే, రేపు పొద్దున్నే రైలు ఎక్కాల. మేము కూడా వస్తాలే మామ. ఎందుకులేరా, వీడు ఒక్కడొస్తే చాలు. నిజానికి వీడు కూడా అక్కర్లేదు. తండ్రి కొడుకులు ఒక లైన్ కదా. ప్రేమించడమే తెలిసిన పాశం, మోయగలదో లేదో మోసం. ధైర్యం కరువైన వైనం, దరిచేరిల్దా మౌనం. చూడు నాయనా, నేను ఒక మాట చెప్తాను, ఇక పెళ్లి చేసుకో. అప్పుడే తొందరగా ఉంది నాన్న. మేము గర్వించేటట్టు చదువుకుని బాగా ఎదిగొచ్చావు నాయనా. చాలు నాయనా, అంతకంటే మాకు కావాల్సిందేముంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, పిల్లోళ్ళని మంచి బడిలో చేర్పించి బాగా చదివిస్తే ఇంకా ఎంత వృద్ధిలోకి వస్తారనని. ఏదో నాకున్నంతలో చేశాను నాయన. మీ నాయన ఏమీ చేయలేదని అనుకోవద్దురా. చచ్చా, స్తోమతున్నా లేకపోయినా అడిగింది లేదనుకుంటా పెంచారు నాన్న. అలా ఎందుకు అనుకుంటాను? నువ్వెప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటావంటారా. ఏది, నేను ఏడుస్తున్నాను కదా, ఇప్పుడు నవ్వించు చూద్దాం. ఇప్పటికే నా మాటలిని అందరికి మాటలు ఎక్కువ, పని తక్కువ, గాలుడు అనుకుంటున్నారు నాన్న. ఇంతకు మించి ఎక్కువ నవ్వించాను అనుకోండి, జీవితం నవ్వులు పాలైపోద్ది నాన్న. అదంతా మా నాయన పోలికని చెప్పరా. ఎవరి కష్టాల్లో ఉన్నా నవ్వుతూ ఇలా తుడిపోయి, అది ఆ లైన్లో ఉండి చాలు. వస్తాను నాయనా. ఒకసారి మనస్ఫూర్తిగా అనే ఉన్నాన్న. నిజం చెప్పడానికి నా దగ్గర ధైర్యం లేదు. నన్ను క్షమించండి నాన్న.
గతం తారలు నీ తీరాలు దారులు లేని దూరాలు దొరికేనాది కరిగేనా నిజమును చూడని కన్నులతో నేలను తాకని అడుగులతో సాగిన నీ పయనమెటో నిజమును చూడని కన్నులతో నేలను తాకని అడుగులతో సాగిన నీ పయనమెటో శ్రీధర్ అన్న, నీతో కలిసి రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నా అన్న. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నావా? ఏం చేయాలన్నా డబ్బులు కావాలన్నా అవి త్వరగా సంపాదించడానికి ఎంతకైనా వేరే మార్గం కనపట్లేదు నాకు. అరే అన్న, నీకు ఇంకా విషయం తెలిసినట్లే కదా అని నేను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి బయటకు వచ్చినా అన్న. అదేంటన్నా? నీకు మస్తు సార్లు ఫోన్ చేసిన అన్న, కానీ నువ్వు అస్సలు ఎత్తలేదు. ఇక్కడ మనకు పైసలు ఇవ్వాల్సిన వాళ్ళు అందరూ ఎగ్గొడుతారు. గట్టిగా అడిగితే పోలీస్ కేసు మన చిన్న లోపలికి ఇస్తానన్నా. ఇక మన ప్లాట్ కూడా ఇవ్వకుంటేనే లేడా. నిజంగా అవేవి నాకు తెలీదు. ఆ మిగిలిన ప్లాట్లు నేను అమ్మి పెడతా. అరే ఇక మంత్రి గారి భూములన్నీ ఊరికి అటుపక్కకు ఉన్నాయా? అరే రూల్స్ ఒప్పుకోకపోయినా ఆడ అన్ని ప్రాజెక్టులు అడిగి అప్రూవ్ చేసుకుంటాడు. ఇక గసంటప్పుడు మన భూములు ఎవడు ఉంటాడన్నా? అన్న ఓ మాట చెప్తా, నేను కష్టపడటంతో ఏమన్నా పోటీ పడతాం, కానీ కష్టం దోసుకుంటూతో ఏడికెళ్ళి పోటీ పడతామన్నా. అందుకే మొత్తం వదిలేసిన అన్న, మొత్తం వదిలేసిన. రావయ్య వేమన, ఏంటి నాన్న వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. ఏంటిది? సారీ కార్డ్ అండి. సారీ కార్డా? సారీ అని కొంచెం నోటితో చెప్పటం మొహమాటం అండి, అందుకే కార్డు తెచ్చాను. ఎందుకయ్యా? ఇందాక మా స్నేహితుడితో మాట్లాడుతుంటే అర్థమైందండి, చిన్న చిన్న వ్యాపారాలు చేయటం కూడా అంత సులువేం కాదు. పాపం మీరు ఒంటి చేత్తో అంతమందిని బరాయిస్తూ నేను మీకు ఆ టైంలో సాయం చేయకుండా ఇబ్బంది పెట్టినందుకు. పర్లేదయ్యా. ఇంతకీ నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టే లేదా? ఈ నెలాఖరు వరకు చేస్తాను సార్, ఆ తర్వాత నేను న్యాయం చేయలేను. ఊరికే అన్నాను లేవయ్యా. ఈ నెల కూడా నువ్వు చేయకపోయినా పర్వాలేదు, కానీ నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నావో తెలుసుకోవచ్చా? 2 గంటల నుంచి సినిమా చూస్తున్న ఆడియన్స్కి నేను ఇంకేం చెప్పలేదు సార్, ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఆలోచిస్తే ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది, కానీ చిన్న చిన్న చేయటం కూడా చాలా కష్టంగా ఉంది. డిసప్పాయింట్ అవ్వకయ్యా, నీలో ఆ నిజాయితీ ఉంది. బాబాయ్ ఊరికే పంపలేదు నిన్ను. బాబాయ్ ఎవరండి? అదే మన మెస్ ఓనర్ సత్యనారాయణ గారు. అంటే మా రవిగడ పంపలేదా? రవి ఎవరు? రవి తెలీదంటే రండి సార్. ఏంటి 2 రోజుల నుంచి కనపడడం లేదా? ఏం తీసుకుంటారు సార్? ఏం తెమ్మంటారు చెప్పండి. కారం దోశ సార్, ఇంకేమైనా కావాలా? సరే సార్. టైం అయిపోయింది, బయట కుర్చీలు బోర్డు తీసాయి. ఇంకొంచెం ఏమంటారా సార్? రమణ, ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? ఇవాళ నా మనసేం బాలేదు సార్. తెలుసు, రవి ద్వారా అన్నీ విన్నాను. ఇది నాకు పూజ గది లాంటిది. మనసు మసకబారినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఫోటోలతోనూ కుర్చీలతోనూ మాట్లాడుతూ ఉంటాను. నాకు ప్రేరణ ఇచ్చిన గొప్ప వ్యక్తులు గుర్తుగా తెచ్చుకున్నవి. కూర్చో. గొప్పవారంటే గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుకునేవు. ఏదో చిన్న వ్యక్తులు. దోశలు పోసి దేశాన్ని ఉద్ధరిస్తాడా అని మీరు అడిగిన ప్రశ్న 45 ఏళ్ల క్రితం నన్ను నేను వేసుకున్న ప్రశ్న. ఉద్ధరించాలని మనసు ఉన్నా చదువు సంధ్య లేని నేను ఏం చేయగలను సందిగ్ధంలో ఉండేవాడిని. అలా నా అన్వేషణలు పిచ్చయ్య అని ఓ ఆయుర్వేదం డాక్టర్ గారు పరిచయం అయ్యారు. డబ్బున్నోడో పలుకుబడున్నోడో కాదు, చాలా సాదాసీదా మనిషి. కానీ భావాలు ఉత్తమమైనవి కావడం వల్ల
జనాల్లో ఆయన మాట చెల్లేది. ఈయన మా సోషల్ మాస్టర్ విశ్వం గారు కదా? అవును, నాకైతే తెలియదు కానీ ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళ ద్వారా తెలుసు. పిచ్చయ్య గారు సమాజం కోసం పరితపించే వాళ్ళందరినీ ఓ చోట చేర్చేవారు. ఆయన భావాలకు వారసం తయారు చేసేవారేమో. ఈ ఫోటో అలాంటి ఓ కార్యక్రమంలో తీసిందే. మీ మెస్ పేరు? మెస్ పేరే కాదు, పక్కనున్న పిచ్చయ్య కోన కూడా ఆయన పేరు మీద వచ్చిందే. అడవి జనమంతా ఆయన మీద అభిమానంతో పెట్టుకున్న పేరది. సాధారణంగా కోన జనం బయట వాళ్ళతో తిరగరు, భయం. కానీ పిచ్చయ్య గారి మీద ఉన్న అభిమానంతో వైద్యానికో చదువుకో వచ్చి కలిసేవారు. చాలా సంతోషంగా ఉండేవారు. అయితే ఆయన చనిపోయాక ఆయన పేరు చెప్పుకొని ఆయన మేనల్లుడు కోన జనాలతో పరిచయాలను పెంచుకొని భయపెట్టి లొంగదీసి ఎర్రచందనం రవాణా, కల్తీసారా తయారీ, మత్తు పదార్థాల స్మగ్లింగు, ఒకటేమిటి అన్ని రకాల పనులకి వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రదేశం ఒక సమస్యాత్మక ప్రదేశంగా మారిపోయింది. కొన్ని తరాలు దెబ్బతింటున్నాయి. జనాలైతే అలవాటు పడిపోయారు. కానీ ఓ మధ్యతరగతి మనిషి మరణం తరువాత ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశానికి ప్రభుత్వాలు కూడా పరిష్కరించలేని సమస్యలు వచ్చి పడ్డాయి. ఆయన ఉన్నప్పుడు ఇలా జరగలేదని సంతోషించాలేమో. అయినా ఆ దుర్మార్గులకి ఆయన ఆపడం అంత పెద్ద కష్టం కాదు కదా. ఆయన ఒక్కడే అయితే ఆపగలిగేవారేమో. కానీ ఆయన భావజాలాన్ని నమ్ముకునే వాళ్ళందరినీ ఆపగలరా? ఆయనలాగా వీధికొకరు మీకు నేనున్నాను అని నిస్వార్థంగా ముందుండి నడిపిస్తే సమాజంలో సగం దరిద్రం అసలు పుట్టదేమో అనిపించింది. అందుకే నేను ఆయనలాగా బతకాలనుకున్నాను. ఆదర్శమైతే బాగానే ఉంది. అయితే ఆకలి గురించి ఆలోచిస్తే మా అవ్వ చేసిన దోశల వ్యాపారమే గుర్తుకొచ్చింది. ఎప్పుడూ జనంతో కళకళలాడిపోయేది. జనమే మన దగ్గరికి వస్తే బాగుంటుందని ఈ కారం దోశని నా చిరునామాగా మార్చుకున్నాను. మీకు ఆపద వస్తే నేనున్నాను అని అందరికీ నమ్మకాన్ని కలిగించాను. ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కోనలో బడిపంతుల వరకు అందరూ ఈ దోశ వల్లే తెలుసు. దాని ఫలితమే ఇది. ఏంటి 46 లక్షలు? అందాజుగా దోశకో రూపాయి చొప్పున నా ఈ 40 ఏళ్ల సుదీర్ఘ మెస్ ప్రయాణంలో నేను దాచిపెట్టగలిగింది. అర్థం కాలేదు. ఏం చేశారు ఈ డబ్బుతో? మా కళ్ళ ముందే పాడైన ఆ కోనలో ఈ డబ్బుతో కొందరి జీవితాలు బాగు చేశాం, ఇంకొందరి ప్రాణాలు నిలబెట్టాం, ఇంకా ఏదో చేశాం. కానీ వాళ్ళ ఆలోచన పెంచి బయట ప్రపంచం చూపించకపోతే ఏమీ సాధించలేమనిపించి కాళ్ళ వేళ పడి ఓ బడి కట్టించాం. అక్షరాల అండతో ఆశలు ఆశయాల వైపు అడుగులు వేయించాం. పాఠాల పేరుతో ఈ పనికిరాని బతుకులు ఎందుకు అని ప్రశ్నింపజేశాం. కొందరు బయటపడ్డారు, కొందరు ప్రాణాలే కోల్పోయారు. కానీ ఈ విషయం తెలిస్తే ఆ ఉన్న ఒక్కబడి ఎక్కడ మూయిస్తారో అని భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. వేమనా, అద్దంలో చూస్తుంటే నా అహమే కనపడుతుంది సార్. నలుగురిని కించపరిచే అహం కాదు. మీలాంటి మా బాస్ లాంటి వాళ్ళు నలుగురిని అభినందించలేని అహం. మాకు స్తోమత లేదు అనుకుంటారండి. మీకు మాత్రం ఏముంది? మీరు అనుకుంది నెరవేర్చుకోవటానికి, అనుకున్నట్టు బతకటానికి రూపాయి పోగేసి 40 ఏళ్ళు ఓపిగ్గా కష్టపడతాం చూస్తే నా మీద నాకే జాలేస్తుంది సార్. నా మాటలకి చేతలకి పొంతలేదని ఇప్పటికే అర్థమైంది. నా కళలు నెరవేర్చుకోవటానికి నాకు కావాల్సింది కూడా మీ కమ్మని కారం దోశ లాంటి ఒక చిన్న ఆలోచన అని ఇప్పుడే అర్థమైంది. చేస్తాను సార్. చిన్నది, చాలా చిన్న అడుగు వేస్తా, కానీ బలంగా వేస్తా. మీరన్నట్టుగా జనాల ఆలోచన పెరిగి ప్రపంచాన్ని కొత్తగా చూసే అవకాశం కల్పిస్తా. అందిరాని అంచనాలు, ఆవిరైన వ్యూహాలు, అయోమయం నీడ నిన్ను విడదే, అనాయాస విజయాలు, అమావాస్య వెలుతురులు, ఆ వెలుగులలో వేడుక తగదే, అదృష్టాన్ని ఆచించే గతే నీకు, ఆ దైవాన్ని శాసించే
రే ఎంతసేపు వెయిట్ చేయాలరా, ఏదో ఒకటి చెప్పరా. అరే అర్థమైపోయిందిరా. ఏంట్రా? ఇక్కడ స్పష్టత ఉండాలి, ఇక్కడ ధైర్యం ఉండాలి. ఇక్కడ ఒప్పుకు ఉండాలి. మరి సుమది ఎప్పుడు రావాలి? అలిసిపోయినరా, పొద్దున కల్లా వచ్చేస్తుంది.